నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఇప్పుడు మనం ఫోరామ్ ఫ్రాక్చర్స్ మాట్లాడబోయే సమ్ స్పెషల్ ఫ్రాక్చర్స్ గురించి మాట్లాడదాం. దీస్ ఆర్ ఫ్రాక్చర్స్ విత్ నేమ్స్. మాంటేజియా ఫ్రాక్చర్ అండ్ గెలిజీ ఫ్రాక్చర్ అంటారు. ఈ ఫ్రాక్చర్స్ ఎందుకు అయితే అంటే ఐ జస్ట్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. మన ఫోరామ్లో 2 బోన్స్ ఉంటాయని చెప్పినాను, అల్నా అండ్ రేడియస్. సో ఈ 2 బోన్స్కి కింద ఉన్నది ఎల్బో జాయింట్ ఉంటుంది, ఇక్కడ మనకి ప్రాక్సిమల్గా, ఇక్కడ డిస్టల్గా రిస్ట్ జాయింట్ ఉంటుంది, మధ్యలో ఇంటరాషస్ జాయింట్ ఉంటుంది, వేరే రొటేషన్ అవుతుంది. సో జస్ట్ ఇమాజిన్ చేయండి, దీస్ ఆర్ లైక్ 2 పిల్లర్స్. 2 పిల్లర్స్ ఉండి వాటికి రెండింటికి ఇంటరాషస్ మెంబ్రేన్ కనెక్షన్ ఉంది. పైన ఒక బీమ్ ఉంది, కింద ఒక బీమ్ ఉంది అనుకోండి. సో దిస్ ఇస్ 2 పిల్లర్స్, బీమ్ అండ్ బీమ్. సో మనకి అయినాయి అంటే 2 పిల్లర్స్ ఫ్రాక్చర్ అయినాయి అనుకోండి, లైక్ బోత్ బోన్స్ ఫోరామ్ ఫ్రాక్చర్. పైన బీమ్ కింద బీమ్ స్టేబుల్గా ఉండొచ్చు, డిస్టర్బ్ అవ్వకుండా. కానీ ఒకటే పిల్లర్ బెండ్ అయ్యి ఇరిగిపోయి బెండ్ అయింది అనుకోండి, ఐదర్ పైన బీమ్ కానీ కింద బీమ్ కానీ డిస్ప్లేస్ అవుతాయి. సో దిస్ ఈజ్ లైక్ మనకి అయ్యేది మాంటేజియా అండ్ గెలిజీ ఫ్రాక్చర్స్ లో కన్సిడరేషన్స్ ఇవి. సో ఏమైతుంది అంటే ఈ బోత్ బోన్స్ లా ఒకటే బోన్ ఫ్రాక్చర్ అయ్యింది, ఇంకో బోన్ ఇంటాక్ట్ ఉందంటే ఆ బోన్ లెంత్ మెయింటైన్ అయి ఉంటుంది, ఈ బోన్ ఒకటి కొలాప్స్ అవుతుంది, మనకి లెంత్ తగ్గిపోతుంది. సో ఈ కొలాప్స్ అవ్వడం వల్ల పైన జాయింట్ కానీ కింద జాయింట్ కానీ డిస్రప్ట్ అవుతుంది, ఊడిపోతాయి. మాంటేజియా ఫ్రాక్చర్ అంటే ఏంటి అంటే ఈ అల్నా బోన్ ఫ్రాక్చర్ అయ్యి బెండ్ అయ్యి మనకి ప్రాక్సిమల్ గా అంటే ఎల్బో దగ్గర రేడియల్ హెడ్ అనేది దాని జాగలకి ఊడిపోతుంది. సో అల్నా ఫ్రాక్చర్ విచ్ ఇస్ డిస్ప్లేస్డ్ విత్ రేడియల్ హెడ్ డిస్లొకేషన్, దీన్ని మాంటేజియా ఫ్రాక్చర్ అంటారు. అదే సేమ్ మనకి రేడియస్ ఫ్రాక్చర్ అయి డిస్టల్ రేడియో అల్నార్ జాయింట్ అంటే ఈ జాయింట్, ఈ 2 బోన్స్ మధ్య ఈ జాయింట్, ఇవి డిస్లొకేట్ అయితే దట్ ఈస్ కాల్డ్ గెలిజీ ఫ్రాక్చర్. సో ఈ కామన్ ఫ్రాక్చర్స్ మనకి కామన్ కాదు, కానీ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రాక్చర్స్. ఎందుకంటే మనకి ఈ ఫ్రాక్చర్స్ వదిలేసినాం అంటే జాయింట్ ఊడిపోయి ఉంటుంది బయటికి. సో ఆ బయటికే ఉంటే పర్మనెంట్ లాస్ ఆఫ్ జాయింట్ మూవ్మెంట్ వస్తుంది, అయితే జాయింట్ జరగకుండా ఉంటుంది. సో మనకు ఫంక్షన్లో అంటే ఫోరామ్ చేయాల్సిన పని, రొటేట్ చేయడం, రిస్ట్ చేయాల్సిన పని, ఎల్బో చేయాల్సిన పని, ఇవన్నీ డిస్టర్బ్ అవ్వచ్చు. సో ఫస్ట్ మనం మాంటేజియా ఫ్రాక్చర్ గురించి మాట్లాడదాం. సో మాంటేజియా ఫ్రాక్చర్ అంటే ఏంటంటే ఈ అల్నా బోన్ ఒక్కటే ఫ్రాక్చర్ అయ్యి డిస్ప్లేస్ అయింది అనుకోండి, ఆ రేడియస్ లెంత్ మెయింటైన్ అవ్వడం వల్ల ఈ ప్రాక్సిమల్ గా రేడియస్ ఏదైతుందో హ్యూమరస్ అటాచ్ అయ్యే పాయింట్ లో రేడియల్ హెడ్ అంటారు, ఆ రేడియల్ హెడ్ ఊడిపోతుంది దాని లొకేషన్ లోకి వెళ్ళి. సో ఆ ప్రాక్సిమల్ రేడియల్ అల్నార్ జాయింట్ అండ్ ఈ ఎల్బో జాయింట్ నుంచి డిస్టర్బ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ థింగ్ ఈ 3 జాయింట్స్, ప్రాక్సిమల్ రేడియల్ అల్నార్ జాయింట్, ఇంట్రాషస్ జాయింట్, డిస్టల్ రేడియల్ జాయింట్, ఇవన్నీ ప్రొనేషన్ సూపైనేషన్ అవసరం. సో ఈ మూమెంట్ పర్మనెంట్ లాస్ ఉంటుంది ఒకటి. సెకండ్ థింగ్, ఆ రేడియల్ హెడ్ వచ్చి యాంటీరియర్ డిస్లోకేట్ అయ్యింది అంటే దానివల్ల ఎల్బో మూమెంట్ కూడా అడ్డం వస్తుంది. సో ఎల్బో మనకి 90+ డిగ్రీస్ బెండ్ అవ్వలేదు, దీనివల్ల ఎల్బో బెండ్ అవ్వలేదు అంటే ఫంక్షనల్ గా చాలా లాస్ ఉంటుంది. ఎందుకంటే ఎల్బో జరగడం మనకు చాలా ఇంపార్టెంట్, మనకు హ్యాండ్ మౌత్కి రీచ్ అవ్వడంలో, అంటే మనం తినడంలో, బ్రష్ చేసుకోవడంలో, పర్సనల్ కేర్ తీసుకోవడంలో. సో ఎల్బో లాస్ ఉంది అంటే మనకు పర్మనెంట్ గా ఫంక్షనల్ లాస్ ఉంటుంది అప్పర్ లింబ్ కి. సో మనకి ఎల్బో మూమెంట్ పోయింది. ఇంకోటి ఫోరామ్ మూమెంట్ కూడా పోయిందంటే, సపోజ్ ప్రొనేషన్ సూపైనేషన్ పోయింది అనుకోండి. ఎస్పెషల్లీ ఐ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. మనకి రైట్ హ్యాండ్ ప్రొనేషన్ అనేది మనకి రాయనీకి అవసరం మనకి ఫర్ రైటింగ్. సో ఈ ప్రొనేషన్ పోయింది అంటే మనకి రైటింగ్ చేయలేము. మనకి ఇంకోటి సూపైనేషన్ అంటే మనకి ఈ పైన ఉండే మూమెంట్ మనకి తిననీకి అవసరం. బికాస్ వెన్ యూఆర్ ఈటింగ్ ఎస్పెషల్లీ విత్ యువర్ ఫింగర్స్ ఆర్ యూఆర్ టేకింగ్ పర్సనల్ కేర్, అంటే సపోజ్ ప్రొనేటెడ్ హ్యాండ్ ఉంది, మీరు ముఖం కడుక్కోగలుగుతారా, కడుక్కోలేరు. సో ఇవన్నీ యాక్టివిటీ మీకు డైలీ లివింగ్కి మీకు చెయ్యి పనికి రాకుండా కావద్దు అంటే ఈ ఫ్రాక్చర్స్ని మనం పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసి పర్ఫెక్ట్ ఇంతకు ముందు ఉన్నట్టు ఎట్లుందో అట్లా మనకి బోన్స్ షేప్ రీస్టోర్ చేయాలి. సో అందుకు వీటిని ఈ ఫ్రాక్చర్స్ని ఫ్రాక్చర్స్ ఆఫ్ నెసెసిటీ అన్నారు. అంటే ఈ ఫ్రాక్చర్స్ అయినాయి అంటే సర్జరీ చేయడం ఆల్మోస్ట్ కంపల్సరీ, ఆల్మోస్ట్ కాదు కంపల్సరీ అనుకోవాలి. సో ఈ మాంటేజియా ఫ్రాక్చర్ అయిందంటే ఏం చేయాలంటే మనకి మీరు డెఫినెట్లీ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి, ఏ ఫోరామ్ ఫ్రాక్చర్ అని, ఏ ఫ్రాక్చర్ అయినా కూడా. సో ఈ ఎక్స్రేలో మీకు మాంటేజియా ఫ్రాక్చర్ కనిపించింది అంటే మీ సర్జన్ ఒక ఫోరామ్ ఎక్స్రే, ఎల్బో అండ్ రిస్ట్ కూడా కవర్ చేస్తున్న ఎక్స్రే తీస్తారు. ఎందుకంటే ఈ 2 జాయింట్స్ కూడా చూడడం కంపల్సరీ మనకి. ఒకటే ఎక్స్రేలో కవర్ కాకపోతే సపరేట్ ఎక్స్రేస్ కూడా తీస్తారు. ఈ మాంటేజియా ఫ్రాక్చర్ ఉంటే దానికి ఎట్లా చేయాలి అంటే అల్నాను ఓపెన్ చేసి మన పీసెస్ ని పట్టుకొని అక్యురేట్ గా రిడక్షన్ చేసి ప్లేట్ అండ్ స్క్రూస్ ద్వారా దాన్ని కూర్చోబెట్టాలి. సో అల్నా లెంత్ రీస్టోర్ చేసినాము అంటే ఎన్నోసార్లు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ రేడియల్ హెడ్ అనేది ఆటోమేటిక్ గా జాగాలో పడిపోయి ఆ జాయింట్ రిడ్యూస్ అయిపోతుంది. అండ్ ఈ సర్జరీ క్లోజ్ చేసే ముందు కంప్లీట్ మూవ్మెంట్ వచ్చిందా లేదా, ఎల్బో మూవ్మెంట్ అండ్ ప్రొనేషన్ సూపైనేషన్ వచ్చిందా చూసుకొని సర్జరీ క్లోజ్ చేస్తారు. సో ఈ ఒకవేళ సమ్ టైమ్స్ మనకి ఈ ఫ్రాక్చర్ రెడ్యూస్ చేసినా కూడా జాయింట్ జాగలకు పడకపోతే ఆ జాయింట్ అని కూడా ఓపెన్ చేసి దాన్ని రెడ్యూస్ చేస్తారు. ఎందుకంటే దాంట్లో సమ్ టైమ్స్ సాఫ్ట్ టిష్యూ ఇంటర్పోజిషన్ అవ్వచ్చు, ఆర్ సమ్ టైమ్స్ డిలేడ్ ప్రెజెంటేషన్ ఉంటాయి. అంటే చాలా లేట్గా మనం సర్జరీ చేస్తున్నాం అంటే కూడా ఈ కాంప్లికేషన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి.
సో జనరల్లీ ఫోర్ ఆర్మ్ బోత్ బోన్స్ ఫ్రాక్చర్ రిడక్షన్ చేస్తే మనకు సిమెంట్ పట్టి పెట్టి అవసరం ఉండదు, ఇమీడియట్ నెక్స్ట్ డేనే మొబిలైజ్ చేయొచ్చు. కానీ మాంటేజా ఫ్రాక్చర్ అయ్యింది అంటే మనకు అబవ్ ఎల్బో అంటే మోచేతి పైన వరకు కూడా సిమెంట్ పట్టి పెట్టాలి. ఎందుకంటే ఈ ఫ్రాక్చర్ వరకు మనం రెడ్యూస్ చేసినాం కానీ ఆ జాయింట్ డిస్లోకేట్ అయ్యింది కూడా మనకు జరగకుండా కొన్ని వీక్స్ ఆగాలి. సో అట్లీస్ట్ ఒక 3 వీక్స్ ఒక అబవ్ ఎల్బో కాస్ట్ చేసే అవసరం పడుతుంది. సో మనకు మాంటేజా ఫ్రాక్చర్ అయిందంటే డిస్ప్లేస్ అయినా మనకి రేడియేటెడ్ డిస్లొకేషన్ ఉన్నందుకు అక్యురేట్ ఓపెన్ రిడక్షన్, ఇంటర్నల్ ఫిక్సేషన్. జాయింట్ రిడ్యూస్ అయ్యింది అంటే జస్ట్ కాస్ట్ వేయడం, జాయింట్ రెడ్యూస్ అవ్వట్లేదు అంటే జాయింట్ ని కూడా రెడ్యూస్ చేసి కాస్ట్ చేయడం ఫర్ అట్లీస్ట్ 3 వీక్స్ ఫాలోడ్ బై మొబిలైజేషన్. దిస్ ఇస్ ద ట్రీట్మెంట్ ఫర్ మాంటేజా ఫ్రాక్చర్. నెక్స్ట్ వీడియోలో గెలిజీ ఫ్రాక్చర్ గురించి మాట్లాడదాం.